భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం 6:23 జీఎస్ఎల్వీ F-15 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్వదేశీయంగా తయారైన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో విజయాల వెనుక విక్రమ్ సారాభాయ్ నుంచి సోమనాథ్ వరకు కొన్ని తరాల కృషి ఉందని కొనియాడారు. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం 6:23 జీఎస్ఎల్వీ F-15 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీన్ని UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. 3, 2, 1, L40 stages are ignited. प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं. NVS-02 सैटेलाइट सेपरेटेड और हर्ष का पल यहाँ पर सफलतापूर्वक NVS-2 उपग्रह को జీఎస్ఎల్వీ F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు వివరించిన ఆయన ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. ఇవాల్టి ప్రయోగంలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేశాయని తెలిపారు. ఇస్రో ఇప్పటివరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేసిందన్నారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగిందని, ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయన్నారు. ఈ 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపినట్టు చెప్పారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందని చెప్పారు. విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి సోమనాథ్ వరకు ఇస్రో విజయ పరంపర కొనసాగిందని, వారి కృషి వల్లే అద్భుత విజయాలు ఇస్రోకు సాధ్యమయ్యాయని కొనియాడారు. There was a time we were moving our rocket with bullock, moving the rocket with the old bicycle and satellite in the old, in the bullock cart. From that, today we are a respectable, vibrant spacefaring nation. This is not done by one or two leaders. There are generations of leaders, starting from Vikram Sarabhai, then Professor Satish Dhawan, to the former chairman, Mr. Somnath, and in between, so many chairmen. So it's done by generations of leaders. So first of all, let me appreciate, as the new chairman, approvals, whatever we have got to meet the launch pad, and next generation vehicle, that space station, and Chandrayaan 3, Chandrayaan 4, Chandrayaan 5, and lot of new programs are there. It is exciting space activities. Honorable Prime Minister Modi ji has given a vision for 20 or rather 40, what we have to do. So he has given a clear vision, not only vision, the project's approval. ఇస్రో చరిత్రలో ఇప్పటివరకు చేపట్టిన 100 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. ఇవాళ ప్రయోగించిన NVS-02 శాటిలైట్ను ఉపగ్రహాల కోసం కక్ష్య నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు కూడా ఉపయోగించనున్నారు. భారత భూభాగానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు ఇస్రో తెలిపింది. NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ద్వారా 2023 మే 29న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.